ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మేడారం మహాజాతరలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. భక్తుల భద్రత నుండి వసతుల వరకు ప్రభుత్వం చేపట్టిన హైటెక్ చర్యల వివరాలేంటో తెలుసుకుందాం. తెలంగాణ పోలీస్ శాఖ ఈసారి మేడారంను ఒక డిజిటల్ కోటగా మార్చేసిందనే చెప్పాలి. జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన వేలాది సీసీటీవీ కెమెరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జోడించారు. ఇవి నేరగాళ్ల ముఖాలను గుర్తు పట్టడమే కాకుండా ఎక్కడైనా జనం రద్దీ పెరిగితే వెంటనే కంట్రోల్ రూమ్కు అలర్ట్ని పంపిస్తాయి. ఆకాశం నుండి జాతరను పర్యవేక్షించడానికి అత్యాధునిక డ్రోన్లను, కెమెరాలతో కూడిన హీలియం బెలూన్లను ఉపయోగిస్తున్నారు. ఇవి ట్రాఫిక్ జామ్స్ మరియు తొక్కిసలాట జరగకుండా ముందే హెచ్చరిస్తాయి. జాతరలో తప్పిపోయే పిల్లలు, వృద్ధుల కోసం పోలీసులు జియో ట్యాగ్ ఉన్న రిస్ట్ బ్యాండ్లను అందిస్తున్నారు. వీటి ద్వారా తప్పిపోయిన వారిని నిమిషాల్లోనే కనిపెట్టే అవకాశం ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ టైమ్ ట్రాఫిక్, పార్కింగ్ స్లాట్స్, అత్యవసర సేవలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. టెక్నాలజీ ఎంత ఉన్నా సరే సుమారు 13,000 మంది పోలీసు సిబ్బంది 24 గంటల పాటు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తూ మేడారం మహాజాతరలో భక్తులకు రక్షణగా నిలుస్తున్నారు.